రఘునాథ్ బాబు గారు చెప్పండి. కంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు మొత్తం ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ ప్రభుత్వందే కదా. అక్కడ వస్తువులు లేవు స్కూల్స్లో, ఆ ఫ్యాన్ లేదు, గాలి లేదు, నీళ్ళు లేవు, బాత్రూమ్ లేదు, ఏదో లేదు. అయ్యా అంటే మన పిల్లల్ని అక్కడ పంపలేదు కాబట్టి మనకు తెలియట్లా. కానీ ప్రభుత్వ స్కూల్స్ అలా ఉన్నాయి అనేది వాళ్ళు బయటకు వచ్చింది. దాన్ని తెలుగుదేశం మరి అక్కడ వ్యవస్థ బాగలేదని సంతోషం, అది తప్పు ఆడదని అనుకోవాలా, ఈసీ మీద నెట్టేయాలా నాకు తెలియదు. ఒక్కటి మాత్రం వాస్తవం, నేను కూడా ఈసీ ఫెయిల్యూర్ ఒప్పుకుంటా. ఏ విషయంలో అంటే మా జిల్లాలో నాకు తెలిసి యావరేజ్ 30 కోట్లు ఖర్చు పెట్టారు ఇద్దరు ఒక్కొక్కరు. 30 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 25 లక్షలు మాత్రమే మేము ఖర్చు పెట్టామని వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తుంటే రాసుకొస్తుంటే ఆ ఈసీ చాస్ట్లుడికి చూస్తుంది. కాబట్టి ఈసీ ఫెయిల్యూర్ అని నేను టీడీపీతో నేను జతకలుపుతా. ఇప్పుడు అది భారీ చెప్పారు, నేను 8 కోట్లు మీరు డ్రా చేశారు ఒకేసారి, దానికి ఏం చెప్తారు? నేను అది అకౌంట్ నేను జతకలుపుతున్నా. నేను ఏం జతకలుపుతున్నా? ఎస్ మరి కాదు మేము పెట్టలేదు అని చెప్పమనండి, ప్రజల్ని నమ్మించమనండి, టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని ఒప్పుకుందాం. కాబట్టి ఇద్దరు. ఇంకొక విషయం, ఈ విషయంలో మొత్తం వ్యవస్థ ఇద్దరికి సహపడింది. ఒక్క 1% మాత్రం పట్టుకున్నారు. 99% వెచ్చల విడిగా తిరిగింది. గ్రామాల్లో జనం తిరగబడతారని కదా చర్చ. ఇద్దరికి స్లాట్లెస్ ఇచ్చారు, మీరు ఈ టైంలో పంచుకోండి, మీరు ఈ టైం, ఇవన్నీ ఓపెన్ గా జనం మాట్లాడుకున్న విషయాలు. రఘునాథ్ బాబు నేనేం కొత్తగా చెప్తున్నా. ఇంకొక పాయింట్ మీరు ఇందాక చెప్పారు కాబట్టి ఈసీకి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు చేస్తున్నారు అంటే ఈవీఎంలు మొరాయించడం అన్నది ఒకటి. మిగతా మౌలిక వసతులకు సంబంధించి మీరు అన్నట్టు ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే అక్కడ లైటింగ్ లేకపోయినా, బయట టెంట్ లేకపోయినా, వీటన్నిటికీ అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. అది ఎస్. కృష్ణారెడ్డి గారు ఒకటి నేను సరే, ఇది ఎన్నికల ఏర్పాట్లు, మీకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు, పార్టీకి అభ్యంతరం లేకపోవడంలో తప్పు పట్టాల్సిందే లేదు, మీకు అంతా సవ్యంగా ఉందనుకుంటే అది మీ చాయిస్, దాని గురించి ఏం కాదు. ఎన్నికల జరిగిన తీరు పట్ల అది వేరే చర్చ. అయితే ఇవాళ మీరు చేస్తున్న ఎలిగేషన్ 40 రోజుల పైగా ఇంకా రిజల్ట్స్ రావడానికి టైం ఉంది. ఇవాళ 18, దాదాపు 23, అంటే ఒక 40 రోజులు, రఫ్గా 35 రోజులు 40 రోజులు టైం ఉంది. ఈలోగా సాధారణ పరిపాలన జరగాల్సిన అవసరం అయితే ఉన్నది రాష్ట్రానికి. ఎన్నికలు ఎందుకు పెట్టారు అది వేరే చర్చ. 40 రోజులు ఎందుకు మీరు ఇందాక అన్నారు, వ్యాలిడ్ పాయింట్ అది. కానీ రొటీన్గా జరగాల్సిన ఉద్యోగాలు, జీతభత్యాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరుగుతుంది రివ్యూలు కావచ్చు, దాన్ని వేగవంతం చేసే ప్రయత్నం కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు తప్ప వీటిని కూడా మీరు అడ్డుకోవటం, అంటే మీరు తప్పు పట్టడం, గవర్నర్ పాలన కావాలనుకోవటం ఏంటి? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? మీరు డీటెయిల్డ్గా పోయినట్లయితే చెప్పండి, మనకి టైం కూడా ఉంది, ఎనఫ్ టైం ఉంది, చెప్పండి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నాయి. ప్రవర్తన నియమావళి ఏం చెప్తాంది? ప్రవర్తన నియమాలను అధిగమించి చేసినప్పుడు ఏం చేయాలనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఓకే. 10వ తేదీన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వివేది గారిని ఏమేమి మాట్లాడారో మొత్తం కూడా ఆయన రికార్డ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపించారు. ఓకే. అలాగే ఒక చీఫ్ సెక్రటరీని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా ఆయన దూషించారో కూడా మనం చూసాం. వాళ్ళు తిడుతున్నారు, మీరు గతంలో ఉన్న అధికారులు మీరు తిట్టారు. నేను చెప్పనివ్వండి, చెప్పండి. అంటే చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఇది వచ్చిందనేది కూడా మనం ఆలోచించాలి కదా. ప్రవర్తనా నియమావళిలో మీరు రివ్యూ పెట్టకూడదు అనేటటువంటిది సిఎస్ గారు చెప్పినంత వరకు కూడా 40 years ఇండస్ట్రీ అని తెలియలేదని అంటే నేను ఎట్లా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. రైట్? వాళ్ళు వచ్చి ఏమండి మీరు ఇట్లా రివ్యూ పెట్టడానికి లేదు, నిన్న పోలవరం పెట్టారు, ఇవాళ ఏదో సిఆర్డిఐ పెట్టారు, రేపేదో పోలీసు హోమ్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టబోతున్నారు, ఇది ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉంది, మీరు ఇది పెట్టకుండా మానుకుంటే మంచిదని సూచించడం అనేది 40 years ఇండస్ట్రీ ఆయనకి తెలియదా ప్రవర్తన నియమావళి? రైట్, దట్స్ నంబర్ 1 పాయింట్. అసలు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జీతభత్యాలు ఇస్తున్నారా లేదా చూడాలి. అది గాలికి వదిలేశారు. కొంతమందికి అయితే ఇప్పటికి 3 నెలల బట్టి కూడా జీతాలు లేవు. ఉదాహరణ తీసుకుంటే నా పెన్షన్ ఇంకా రాలేదు. ఇవాళ 15వ తారీఖు, 3 నెలల నుంచి రావట్లేదా? 1st తారీఖు రావని పెన్షన్ ఇంతవరకు రాలేదు. ఈ నెల జీతాలు అయితే కొంతమందికి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ 3 నెలల బట్టి రావడం లేదు. తర్వాత పీడీ అకౌంట్స్లో మొత్తం సాఫ్ చేశారు. పీడీ అకౌంట్స్ దేనికి ఉంచుతారు? ఎమర్జెన్సీ కోసం, మిగతా ఖర్చుల కోసం ఉంచుతారు. రేపు హాస్టల్ తెరవగానే పీడీ అకౌంట్స్ ఖాళీ ఉంటే ఎక్కడి నుంచి రావాలి? మీరు నేనేమంటున్నానంటే చీఫ్ మినిస్టర్గా చూడవలసిన విషయాలను వదిలేసి పోలవరం రివ్యూ పెట్టడం అని అంటే ఇంకా వసూళ్ళు ఏమైనా ఉన్నాయా? పోలవరంలో ఆల్రెడీ పిండుకున్నాడు పాలన్నీ, ఇంకా రక్తమే వచ్చేది పిండితే, ఇంకా అంతకంటే రాదు. ఓకే.
ఆ పోలవరం రివ్యూ ఇప్పుడు వచ్చి చేసేది ఏమిటి? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నది క్లారిటీ కోసం. ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు కొత్తగా తీసుకుంటే పోలవరం ఆల్రెడీ నడుస్తున్న ప్రాజెక్టు, దాని కాంట్రాక్టులు, టెండర్లు అన్ని అయిపోయినాయి, వర్క్ నడుస్తూ ఉంది. కేంద్రం నుంచి కొంత డబ్బులు రావాలి, 3-4 వేల కోట్లు రావాలి, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు పెడతా ఉంది. ఇవన్నీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ కదండి. నడుస్తున్నది కూడా మీరు అధికారులను పిలిచి అడగండి ఇన్ఫర్మేషన్. బట్ రివ్యూ మీటింగ్ అని కాల్ ఫర్ చేసి సిఎస్ గారు పోలేదు రివ్యూ మీటింగ్. ఎందుకు పోలేదండి? కోడ్ ఉల్లంఘన. ఓకే, రైట్. ఇది కోడ్ ఉల్లంఘన కదా, అందుకని మేము అడగకూడదా రాష్ట్రపతి పాలన బట్టి? ఈ విధంగా కోడ్ ఉల్లంఘిస్తూ పోతా ఉంటే ప్రతి విషయంలో కూడా కోడ్ ఉల్లంఘిస్తూ పోతే మేము అడగడం తప్ప గవర్నర్ పాలన కావాలని. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. మాల్యాద్రి గారు చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు, గంగాధర్ గారు మీరు చెప్పండి, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, రివ్యూలు కూడా చేయడానికి వీల్లేదు, సరే ఎన్నికల కోడ్ అంటున్నారు, వీళ్ళైతే ఏకంగా రాష్ట్రపతి పాలన కావాలని కూడా వైకాపా డిమాండ్ చేస్తోంది. ఎలా చూస్తున్నారు గంగాధర్ గారు? రైట్. లక్ష్మణ్ గారు, గంగాధర్ గారి ఫోన్ కూడా ప్రాబ్లం ఉంటుంది, చెప్పండి. ఎలా ఏంటంటారు? ఒకటి, ఎన్నికల నిబంధనావళిని అమలు చేయాలనేటువంటిది దాంట్లో ఇదేం లేదు, అభ్యంతరం లేదు. అది ఎన్నికల అయిపోయేంతవరకు తీసుకుంటారు, తప్పనిసరిగా అమలు చేయాలి. 8:30 అన్నారు కదా, తప్పనిసరిగా అమలు చేయాలి, నిబంధనావళి ప్రకారమే పాటించాలి. ఆ సందర్భంలో రివ్యూలు ఏవి చేయడానికి వీల్లేదు. ఓటర్లను ప్రభావితం చేస్తారు కాబట్టి కొత్త పథకాలను కూడా పెట్టకూడదు. ఇవాళ ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అంశం లేదు, పోలింగ్ అయిపోయింది. అలానే కొత్త పథకాలను ప్రవేశపెట్టాల్సినటువంటి దాన్ని కూడా అభ్యంతరం పెట్టవచ్చు. కాకపోతే ఇవాళ రివ్యూ అనేటువంటిది హోంశాఖ మే 23 కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా ఎన్నికల కమిషన్ అధీనంలోనే ఉంటారు. మే 27 వరకు నిబంధన, 27 దాకా పోలింగ్ అయ్యాక కౌంటింగ్ అయిపోయేంత వరకు, 27 వరకు కౌంటింగ్ అయిపోయేంత వరకు ఏదైనా సరే. అప్పుడు పోలీసులు వాళ్ళ అధీనంలో ఉన్నారు. శాంతి భద్రతల సమస్య ఇవన్నీ కూడా రివ్యూ చేయాలంటే ఎన్నికల కమిషనే సిఇఓ రివ్యూ చేయవచ్చు, లేకపోతే సిఎస్. కానీ మిగిలినటువంటి పనులు యథాతథంగా కొనసాగడానికి సహకరించాలి కదా, ప్రజా ప్రయోజనాల రీత్యా. అది పోలవరం కావచ్చు, నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు. మామూలు రొటీన్ యాక్టివిటీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేనటువంటి వాటిని కొనసాగించకపోతే ప్రజలకే నష్టం జరుగుతుంది. రైట్. అందుకని ఒక్క మాట, ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్చ ఎప్పుడు రాదు, అది ఎప్పుడు రాలేదు. అటువంటి వస్తాను సార్, మనకి టైం ఇచ్చిపోతుంది. మాల్యాద్రి గారి వాయిస్ తీసుకుందాం ముందు. మాల్యాద్రి గారు మళ్ళీ పోతుంది. లక్ష్మణ్ గారు చెప్పేది ఏంటంటే రాష్ట్రపతి పాలన ఎందుకు కోరుతున్నానంటే అసలు పోలీసు వ్యవస్థే అదుపు తప్పింది. రైట్. ఎప్పుడైనా చేయొచ్చు, దీనికి సంబంధించి కాదు. మాల్యాద్రి గారు చెప్పండి, ఏంటి ఎలా చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన దాని గురించి, మీరు ఏమంటారు? మాల్యాద్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. కృష్ణారెడ్డి గారికి పెన్షన్ రాకపోవటానికి కారణం పీడీ అకౌంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి కారణం. నేను పీడీ అకౌంట్ చెప్పలేదు, మీరు జీతాలు ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఇంకా తెలుసుకోండి, మళ్ళీ దానిలోకి వివరాలు తెలుసుకోండి. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. మాల్యాద్రి గారు, ప్రధానంగా ఈ రివ్యూలు చేయటం మీద వాళ్ళు అభ్యంతరం పెడతా ఉన్నారు, ఏంటి దానికి? అంటే ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫాలో కాలేదని చెప్పండి. కాదు, ఇప్పుడు చాలా మాట్లాడాడు కృష్ణారెడ్డి గారు, నేనేం మధ్యలో రాలేదు కదా. ఇప్పుడు మీ ఇవన్నీ కూడా ఈరోజు జీతాల విషయం కానీ లేకపోతే ఇతర బిల్లుల విషయం కానీ ఇవన్నీ కూడా మీరు ఇవ్వటానికి లేదు అని చెప్పి వైసీపీ ఎలక్షన్ కమిషన్కి, గవర్నర్ గారికి మీరు రిప్రజెంట్ చేశారా లేదా? ఏది ఉద్యోగాలు జీతపత్యాలు వద్దు, ఇదో ఈ రోజు రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ కానీ, ఏమండి రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ కానీ, అది కాదు మాల్యాద్రి గారు, రుణమాఫీ మీద అభ్యంతరాలు పెట్టొచ్చు, అది ఎన్నికల ముందు డబ్బులు వేస్తున్నారని అభ్యంతరం పెట్టొచ్చు, కానీ జీతపత్యాలు ఇవ్వద్దని అభ్యంతరం పెట్టారా? ఇప్పుడు కూడా ఈ పెండింగ్ బిల్లులు ఏవి ఇవ్వద్దు, ఓకే అంటే ఈ ఉద్యోగుల జీతపత్యాలు కానీ ఇవన్నీ కూడా ఏవి ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళే రిప్రజెంట్ చేశారు. ఇది ఎంత అప్రజాస్వామికం!
నంబర్ 1 ఎంత ప్రజా వ్యతిరేకం. జీత Number భత్యాలు 2, ఇవ్వద్దని ఎవరు అనలేదండి ఈరోజు, బాబు. మీరు ఇవ్వద్దని చెప్పిన తర్వాత అధికారులు ఏమిస్తారు? అన్ని కూడా బ్లాక్ చేసేశారు. ఉద్యోగస్తుల జీతాలు కూడా అంతే బ్లాక్ కదా. చేసి పారేశారు. రైట్ అండి, అంటే ఉద్యోగస్తుల జీతభత్యాలు ఒక్క నిమిషం మనకి టైం మించిపోతుంది. మాలతి గారు కంప్లీట్ సంక్షేమ చేయండి. పథకాలకి ఎస్ మీ ఖజానాలో డబ్బు ఉందా? డబ్బు ఎంత ఉందో చెప్పండి సార్. రైట్ మీ ఖజానాలో డబ్బు ఎంత ఉందో చెప్పండి. ఒక్క నిమిషం క్రాస్ టాక్ అవుతుంది చెప్పండి. కృష్ణారెడ్డి గారు, చెప్పండి మాలతి గారు. నేను చాలా అడ్డుపడగలను. మాలతి గారు కంటిన్యూ. పడండి. మీరు మాట్లాడేదానికి నేను అడ్డుపడలా. మాలతి గారు కంటిన్యూ. ఎందుకు మీకు అంత భయం? మాకేం భయం అండి? మీ అభిప్రాయం మీరే భయపడాలి, పైన మేమేం భయపడాల్సిన అవసరం లేదు. రైట్, ఏదేమైనా గుమ్మడికాయ మాలతి గారు కంటిన్యూ చేయండి. భయపడుతున్నారు కాబట్టే రచ్చ చేస్తున్నారు. మీరు గుమ్మడికాయ దొంగంటే బుర్రలు తడుకుంటున్నారు. మీరు కాబట్టే రచ్చ చేస్తున్నారు. మీరు దొంగతనం చేశారు కాబట్టి భయపడుతున్నారు. రైట్ అండి, మనకి మొత్తంగా మీరు సమయం మించిపోయింది. మాలతి గారు మన్నించాలి, టైం మించిపోయింది. మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం కాకుండా సాధారణ పరిపాలనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అలాగే ప్రభుత్వం ఈ నిజంగా ఒక రకంగా ఫలితాలు ఇంత ఆలస్యం కావడం కూడా ఈ గందరగోళానికి కారణం అవుతుందని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. చర్చలో మనతో పాటు పాల్గొన్న లక్ష్మణ్ గారికి, రఘునాథ్ బాబు గారికి, కృష్ణారెడ్డి గారికి, గంగాధర్ గారికి, విజయవాడ స్టూడియో జాయిన్ అయినటువంటి మాలతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారత్తో రేపు మరోసంత కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.